బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో గడ్డం నవీన్ కూడా ఒకరు. ఒకప్పుడు జబర్దస్త్ టీం లీడర్లలో ఒకరైన అదిరే అభి టీంలో ఎక్కువగా కనిపించేవాడు గడ్డం నవీన్. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో గతంలో తాను, భార్య, 2 బిడ్డలతో కలిసి ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు ఈ కమెడియన్. 2004 ఏడాదిలో జేబులో 400 రూపాయలు ఉంటే చాలా ఎక్కువని, తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడ్డానని గుర్తు తెచ్చుకున్నాడు గడ్డం నవీన్. అంతేకాకుండా చాలాసార్లు తన భార్య పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి తమకు అన్నం పెట్టేదంటూ ఒకప్పుడు తన జీవితంలో ఎదురైన గడ్డు పరిస్థితులను బయటపెట్టారు. దాదాపు 170 సినిమాల్లో తాను నటించానని, కానీ అన్ని సినిమాల్లోనూ దాదాపుగా ఎక్కడో వెనక నిలబడే రోల్స్ లోనే కనిపించానని ఈ సందర్భంగా వెల్లడించారు. గడ్డం నవీన్ ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మీరు జబర్దస్త్ లో ఎక్కువగా కనిపించడం లేదు ఎందుకు అనే ప్రశ్నకు నవీన్ స్పందిస్తూ తనకు అదిరే అభి ఉన్నప్పుడు జబర్దస్త్ లో నటించడానికి, స్టేజ్ పై కనిపించడానికి ఎక్కువగా అవకాశం దొరికేదని అన్నారు. ఆయన వెళ్లిపోయాక తాము ఒంటరి పక్షులం అయిపోయామని చెప్పుకొచ్చారు. అభి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక తమను ఎవరు పట్టించుకోలేదని గడ్డం నవీన్ వెల్లడించారు. అందుకే అప్పటి నుంచి జబర్దస్త్ వేదికపై సరిగ్గా కనిపించలేదని చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో డబ్బులు ఇస్తున్నారా అనే ప్రశ్నకు ₹1 కూడా ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్ చేశారు. తెలిసిన వాళ్ళైతే ఇస్తారు, తెలియని వాళ్ళైతే ఇవ్వరని చెప్పుకొచ్చారు గడ్డం నవీన్. జబర్దస్త్ షోలో చేసినందుకు వచ్చే రెమ్యునరేషన్ గురించి గడ్డం నవీన్ మాట్లాడుతూ తాను ఆ షోలో 80 నుంచి 90 ఎపిసోడ్లు చేసినా ₹1 కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.